Hello students, this is Santosh. Welcome to Vedantu Andhra Pradesh 8, 9, 10. 10th class mathematics first chapter రియల్ నెంబర్స్ లో ఉన్న అన్ని డెఫినేషన్స్ అలాగే అన్ని ఫార్ములాస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ చాప్టర్కి సంబంధించి మీరు బాగా చూసుకోవాల్సింది, బాగా తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది ఒకసారి మనం రివైజ్ చేసేసుకుందాము. అండ్ లాస్ట్లో దీనికి సంబంధించి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో మీతో పాటు చదువుకునే ప్రతి ఫ్రెండ్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఓకే, సో ఇందులో మనము మొదటిగా నెంబర్ సిస్టమ్ గురించి బాగా తెలుసుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, మళ్ళీ ఇంటీజర్స్లోనే నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్, నాన్ పాజిటివ్, వీటి గురించి కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. అండ్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అండ్ ఈవెన్ నెంబర్స్ చూడడానికి ఏ ఫామ్లో ఉంటాయి, ఆడ్ నెంబర్స్ చూడడానికి ఏ ఫామ్లో ఉంటాయి అనేది కూడా మనకు తెలియాలి. అండ్ నెగిటివ్ ఈవెన్ నెంబర్స్, నెగిటివ్ ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే ఓకే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగే ఇక్కడ వరకు మనకి బేసిక్గా మనం నేర్చుకోవలసినవి అన్నమాట. ఓకే, ఇవి దీని తర్వాత రేషనల్ నెంబర్స్, ఇది మన టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. సో P/Q ఫామ్గా ఉండే ప్రతి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత రేషనల్ నెంబర్స్కి సంబంధించి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, డినోమినేటర్ 2n into 5m ఫామ్లో ఉంటే దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేటింగ్ అవుతుంది, అలాగే అలా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పాయింట్స్ అండ్ ఇర్రేషనల్ వాల్యూస్ కొన్ని. ఓకే, నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ మనము రియల్ నెంబర్స్ అని చెప్తాం. ఇదన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, మనం ఏదైనా రెండు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు పాజిటివ్ ఇంటీజర్స్కి మరొక రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి విచ్ సాటిస్ఫై దిస్ కండిషన్ అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అంటున్నా. నేను ఇక్కడ సెపరేట్ చేసి డైరెక్ట్గా PDF ఇచ్చేయచ్చు, కానీ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ అనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ మీన్ కాన్సెప్ట్ కాదు, జస్ట్ ఏమేమి మీకు తెలుసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ థియరమ్ ఏం చెప్తుంది, అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, అండ్ ఈ థియరమ్ మనము ప్రూఫ్ ఆఫ్ ఇక్వేషనల్ని ప్రూవ్ చేయడానికి ఈ థియరమ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే మనకి 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది ప్రాసెస్. జస్ట్ 120ని ఎలా రిప్రజెంట్ చేసాము అనేది ఇక్కడ పక్కన రాయడం జరిగింది. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే 2ని డైరెక్ట్గా 2³ అని రాస్తాం కదా అట్లా, అందుకని. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఉండవు ఇంత ఎలాబరేట్ చేసి ఉండవు. కానీ నేను మీకు ఇక్కడ అన్ని కూడా ఎలాబరేట్ చేసి బేసిక్ స్కూల్ లెవెల్, ఐ మీన్ మన ముందు క్లాస్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీకు నచ్చితే. ఓకే, సరేనా. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, దీని తర్వాత HCF, LCM. ఓకే, అదనమాట. అంటే ఈ HCF, LCM మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటంటే తెలియాలి. ఆ డెఫినేషన్స్ తెలియకుండా ఇవి అర్థం కావు. నెక్స్ట్ HCFకి LCMకి మధ్య సంబంధం ఏంటి, ఏదైనా నువ్వు రెండు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే ఆ రెండింటికి HCF, LCM ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఇంటూ చేస్తే నెంబర్స్ రెండింటిని ఇంటూ చేస్తే వాల్యూ ఎంతైతే వస్తుందో ఈ వాల్యూ కూడా అంతే వస్తుంది. ఓన్లీ 2 వాల్యూస్కి వర్క్ అవుతుంది నాట్ వర్క్స్ ఫర్ 3 వాల్యూస్. ఓకే, అండ్ ఒకవేళ మనకి ఫ్రాక్షన్స్ ఇస్తాడు, లైక్ ఇప్పుడు 2/3, 4/7 ఇలా ఇచ్చి దీనికి LCM ఎంత, HCF ఎంత అని అడుగుతాడు. LCM అడిగినప్పుడు మీకు ఏం చేయాలి, LCM ఆఫ్ 2/3, 4/7 అంటే ఫస్ట్ LCM ఆఫ్ న్యూమరేటర్స్ రెండింటికి LCM కట్టాలి, వాల్యూ వస్తుంది కదా ఎంత, 4. తర్వాత HCF ఆఫ్ డినోమినేటర్స్
3కి 7కి హెచ్సిఎఫ్ కట్టాలి ఎంత 1. ఓకే, సో అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది అని రెండింటికి 4/1 4 అవుతుంది అలా అన్నమాట. అలాగే హెచ్సిఎఫ్ అడిగినప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినోమినేటర్స్. ఏది అడిగితే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు నాన్న ఎల్సిఎం అడుగుతున్నాడు కాబట్టి న్యూమరేటర్గా ఎల్సిఎం వస్తుంది, డినోమినేటర్గా హెచ్సిఎఫ్ వస్తుంది. హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు కాబట్టి న్యూమరేటర్గా హెచ్సిఎఫ్ వస్తుంది, డినోమినేటర్లో ఎల్సిఎం వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఎల్స్ ఇది మ్యాక్సిమం ఇవేం ఉపయోగపడవు, బట్ మీకు తెలియాలి అని చెప్పి రాశాను అంతే. 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు నాన్న మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటంటే ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రిలేషన్ ఇది, 3 ఇచ్చినప్పుడు రిలేషన్ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇవి మోస్ట్లీ యూజ్ అవ్వవు, బట్ మీకంటే ఒక ఐడియా ఉంటుంది కదా, ఒకసారి చూడండి అంతే. నెక్స్ట్ ఇవి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, అయితే నాన్న నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇవన్నీ కూడా చక్కగా మీరు చదువుకుంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు స్ట్రాంగ్గా ఉన్నట్టే. ఓకేనా, సో అందరూ కూడా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అండ్ సార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, మాకు ఇన్ డీటెయిల్గా వీటి గురించి కావాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కావాలి అంటే నాన్న నేను 1 షాట్ చేసా, అది కూడా నేను మీకు చూపిస్తాను, డోంట్ వరీ. యా, సో మన ఛానల్లో ఇదిగోండి రియల్ నెంబర్స్ 1 షాట్. ఇందులో నాన్న ఇప్పుడు నేను మీకు ఏ కాన్సెప్ట్స్ అయితే చూపించానో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, సో చక్కగా మీకు ఇది చూసేస్తే సరిపోద్ది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఈక్వేషనల్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్, 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది దీని నుండి. దానికి అన్ని మోడల్స్ కూడా ఈ ఒక్క వీడియోగానే చెప్పాను. ఇవి మీకు చూస్తే రియల్ నెంబర్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు, ఇంక అందులో ఎటువంటి సందేహము లేదు. ఓకేనా నాన్న, సో ఇంకా ఇలాగే ప్రతి చాప్టర్కి కూడా కావాలంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇదే వీడియో మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.